గోదావరి జిల్లా పాలకొల్లులో ఈ నెల 6న జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 4వ అంతర్జాతీయ లఘు చలనచిత్ర పోటీలు నిర్వహిస్తున్నట్లు మాజీ హోంమంత్రి చేగుండి వెంకట హరిరామజోగే తెలిపారు. బైపాస్ రోడ్డు రామచంద్ర గార్డెన్స్ లో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. 90 లఘు చిత్రాలు వచ్చాయని వాటిని స్క్రూటినీ చేసి 12 ఎంపిక చేసినట్లు తెలిపారు. ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000, సెకండ్ ప్రైజ్ 75,000, థర్డ్ ప్రైజ్ 50,000 అందిస్తామన్నారు. 9 కన్సలేషన్ బహుమతులు, 5,000 నగదు షీల్డ్ అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ప్రముఖ దర్శకులు, నిర్మాతలు పాల్గొంటారని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర ఉక్కు సహాయ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీనివాస వర్మ, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ వంటి ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. జరిపిస్తున్నామన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో పాలకొల్లు కేంద్రంగా జాతీయ తెలుగు సారస్వత పరిషత్ అనేటువంటి సంస్థని మన మంత్రివర్యులు గౌరవనీయులు నిమ్మల రామానాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఇది స్థాపించడం జరిగింది. ఇంతకుముందు మనం